ఏదైతే లెవెల్ పార్టీ మన రాఘవేంద్ర లిటిల్ హ్యాబ్స్ స్కూల్లో జరుపుకుంటున్నామో దానికి వచ్చిన మన అతిథులు కావచ్చు, అలాగే 9th క్లాస్ పిల్లలు, అలాగే సబ్జెక్టు టీచర్స్, అలాగే నర్సరీ టు 9th క్లాస్ టీచర్స్, అలాగే మన దగ్గర పనిచేస్తున్న కంప్యూటర్స్ సార్, భూషణ సార్, వెంకటేష్ సార్, అందరికీ కూడా మీరందరూ అకాడమిషన్లు శ్రమిస్తేనే ఈరోజు మన స్కూల్ ఈ విధంగా తయారు కావడం జరిగింది. ముఖ్యంగా దీనికి రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ స్కూల్ తీసుకోవడంలో మొట్టమొదటి ప్రాధాన్యత చదువు ఎంత ముఖ్యమో వినయం విధేయత కూడా మనకు అంతే ఉండాలి. ఒకనొక దశలో మా రెండో తమ్ముని బాబు రాఘవేంద్ర స్కూల్ వేరే స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో మనం అడ్మిషన్ ఫీజు చేయనప్పుడు అప్పుడు మా తమ్ముడు 2-3 సార్లు ఆ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ చేపి అంటే అతనికి మనకున్న సాహిత్యంతో లేదు మన స్కూలే కదా అని మనం చెప్పాం. కానీ తప్పని పరిస్థితుల్లో ఆ స్కూల్కు మనం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వినయం చూపెట్టకుండా చదువును ఒకటే చూపెట్టి, ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో మనం చూపెట్టే వినయం విధేయత మీద కూడా ఆధారపడి ఉంటుంది. సరస్వతి ఎంత ముఖ్యమో లక్ష్మి కూడా మనకు అలాగే ఎక్కువ విషయం. మన వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్న 10th క్లాస్ టీచర్స్ పొద్దున 5 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల దాకా కష్టపడి మీ కొరకు ఒక 1 year శ్రమించిన ప్రతి టీచర్ కూడా మేనేజ్మెంట్ తరఫున మీ కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీకున్న మీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్ గారు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తాడనేది మీ అందరికీ తెలుసు. మీరు ఎవరైనా బాధపడితే మీకంటే ముందు శ్రీనివాస్ సార్ ఏడుస్తాడు. అంటే మీరు ఏడ్చే వాళ్ళు ఎవరు ఏడుస్తారు? శ్రీనివాస్ సార్. అంటే అంత ఉదాహరణమైన మనిషి. అలాగే మేడం మీ అందరికీ ఒకరికి బాగా ఉంటుంది. 24 hours మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మాకు టార్చర్ చేస్తుంది అని ఉంటుంది. కానీ ఒక సీజన్ ఒకరు అట్లా ఉన్నప్పుడే మన స్కూల్ ముందుకెళ్ళడం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలకు మనం ఏదైతే మన దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వలేదు అని కొందరు పిల్లలు చాలా సందర్భాలలో మన కాంప్లైంట్స్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా మనం డిసిప్లిన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే మన దగ్గర చదువుతున్న పిల్లలు అలా ఉంటేనే మన దగ్గర ఉండాలి. లేని ఏడలో మీరు టీసీ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనం తెలియజేసాం. ఎందుకంటే డిసిప్లిన్ విషయంలో ఈరోజు రాఘవేంద్ర కర్మల జూనియర్ కళాశాల లక్ష్మణ్ సార్ అంటేనే కర్మల అంటే లక్ష్మణ్ సార్. ఆ సార్ ఒక అంబిషన్. ఈరోజు ఆ సార్ దగ్గర చదివిన పిల్లలు దాదాపు IAS కావచ్చు, IPS కావచ్చు, వివిధ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎక్కడ పోయినా సార్కు తారసపడతారు. ఎందుకు పడతారు? ఈరోజు సార్కు డబ్బు లేకపోవచ్చు, కానీ అతను సంపాదించిన ఆస్తి మాత్రం ఎక్కడికి పోయినా సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అనేది సార్కు లభించినప్పుడు అవన్నీ మర్చిపోయి నేను చేసిన సేవ ఈరోజు నాకు కనబడుతుంది అనేది ఆ సార్ కళ్ళల్లో కనబడడం జరుగుతుంది. లక్ష్మణ్ సార్ కొరకు మాత్రమే మనం రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సార్ ఒక ఆశయం. నా జీవితంలో నాకంటూ ఒక కాలేజ్ అనేది, మేము కాలేజ్ తీసుకునేటప్పుడు కూడా చెప్పినాం, సార్ మీ విధి నిర్వహణలో ఎక్కడ కూడా మేము మీకు ఇబ్బంది కలిగించాం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అని చెప్పి ఆ రోజు శ్రీనివాస్ సార్ కావచ్చు, లక్ష్మణ్ సార్ కావచ్చు, అలాగే జయరాణి మధు ఒకనొక దశలో జయరాణిని మూతపడుతున్న సమయంలో మధు సార్ మా దగ్గర వచ్చేసి నా జీవితం జయరాణి సార్, జయరాణి అంటే మధు, మధు అంటే జయరాణి, మీరు ఏదో విధంగా సపోర్ట్ చేయండి అంటే మనకు ఈరోజు నష్టం వాటిల్లుతున్నా లెక్క చేయకుండా
చేరాలి. మనం కంటిన్యూ చేసి వాళ్ళని ఈరోజు మార్కెట్లో సార్ నిలబెట్టడం జరిగింది. భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్లో జేఆర్ని ఒక అందంగా తీర్చిదిద్ది మన మండల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాన్ని చూపెడతామని చెప్పి కూడా నేను మనసారా ఒక హాఫ్ క్రితం చెప్పడం జరిగింది. Mama, mamá, no se para mamá, pero yo